నమస్కారం, సుఖీబాబుకు స్వాగతం. ఈరోజు సుఖీబాబులో పేగుల్లో గడబిడకు ఆహార చికిత్స, కంట్లో శుక్లం సర్జరీనే మార్గం, ఒత్తిడికి పేలొద్దు, మోకీలు మార్పిడి ఆధునిక మార్పులు, ఇంకా హెల్త్ టిప్. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్తో బాధపడుతున్నప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. పొద్దస్తమానం పేగుల్లో ఒకటే గడబిడగా ఉంటుంది. అయితే విరేచనాలు లేదంటే మలబద్ధకం పట్టుకొని వేధిస్తూ ఉంటాయి. పొట్టంతా ఉబ్బరంగా ఒకటే అజీర్తిగా ఉంటుంది. పేగుల్ని చికాకు పెట్టే ఐబిఎస్ బాధలకు ఆహారమే సరైన చికిత్సగా చెబుతారు డాక్టర్లు. పేగుల్లో గడబిడగా ఉంటున్నప్పుడు రోజువారీ ఆహార నియమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఓ రహస్యాల పుట్ట. అసలీ రహస్యాల పుట్టగా ఉన్న ఈ పొట్టను మనమే చేజేతులా మరింత జటిలంగా తయారు చేసుకుంటున్నాం. గతి తప్పిన జీవనశైలి, గజిబిజిగా మారిన ఆహారపు అలవాట్లతో ఇవాళ చాలామందిలో అనేక జీర్ణకోశ వ్యాధులు వచ్చి పడుతున్నాయి. అందులో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్గా పిలుచుకునే ఐబిఎస్ వ్యాధిని ప్రధానంగా చెప్పుకోవాలి. ఐబిఎస్ విచిత్ర వ్యాధికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ ఉండదు, కానీ వ్యాధి మాత్రం ఓ పట్టాన వదిలిపెట్టదు. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు, లేదంటే అసలు కొంతకాలం విరేచనమే కాదు, వీటికి తోడు కడుపు నొప్పి, ఉబ్బరం, అన్నీ నిరంతరం మనసును తొలుస్తుండే బాధలే. జీర్ణ మండలాన్ని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టే ఐబిఎస్ వ్యాధి పురుషుల్లో కంటే స్త్రీలలో 3 రెట్లు అధికంగా కనిపిస్తుందని చెబుతారు నిపుణులు. మన అరుగుదల ఆహారం తిన్న తర్వాత అరుగుదల సక్రమంగా జరుగుతుంటే కనుక, అంటే అరుగుదల బాగుండి రోజుకి ఒక్కసారి మోషన్ వెళ్ళటము, లేదు కాన్స్టిపేషన్ లాంటివి లేకుండా ఉంటే మనకి అరుగుదల అది బాగున్నట్టు. కానీ ఇరిటబుల్ బౌల్ డిసీజ్లో ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళ అంటే మోషన్ పాస్ చేసే విధానంలో మార్పులు వస్తాయన్నమాట. మోషన్లో కూడా మార్పు వస్తుంది. మోషన్ పాస్ చేసే విధానంలో మార్పు అంటే ఏంటంటే ఎప్పుడు వీళ్ళకి మోషన్ వస్తుంది అనేది అన్సర్టైన్గా ఉంటుంది. అన్సర్టైన్ అంటే ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళటము, లేదా వాటరీ మోషన్స్ అవ్వటము, లేదు అంటే అసలు మోషన్ అవ్వకుండా మలబద్ధకం రావటము, లేదు ఒక్కొక్కసారి వీళ్ళకి కడుపు ఉబ్బరం రావటము, కడుపులో నొప్పి రావటము. ఇది ఈ లక్షణాలు చూస్తే కనుక ఇరిటబుల్ బౌల్ డిసీజ్ ఉన్నట్టుగా మనం చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళకి మోషన్కి వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఒక రకమైన క్రాంప్ లాగా కానీ, స్టమక్లో క్రాంప్ లాగా కానీ, పెయిన్ లాగా కానీ వస్తుంది. అలా పెయిన్ క్రాంప్లా వచ్చిన తర్వాత మోషన్ అర్జెన్సీ ఫీల్ అవుతారు. మోషన్ ఇమ్మీడియట్గా వెళ్ళటం అనేది జరుగుతుంది. అలాగా ఎస్పెషల్లీ భోజనం తర్వాత ఇలా జరిగినట్టయితే కనుక, లేదా ఎక్కడున్నా సడన్గా పెయిన్తో మోషన్ వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చినట్టయితే దాన్ని ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అంటారు. లేట్ నైట్స్ వాళ్ళు మెలకుగా ఉండటము, పొద్దున లేట్గా లేవటము, ఇర్రెగ్యులర్ టైంలో ఆహారం తీసుకోవటము, ఇవన్నీ మనం చూస్తున్నాం. మెయిన్ జంక్ ఫుడ్ తినటము, ఇలాంటివి ఎక్కువ యూత్లో మనం ఎక్కువ చూస్తుంటాం కనుక ఎక్కువ ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనేది వీళ్ళలో మనం చూస్తుంటాం. ఇంకొకటి వాళ్ళు చాలా యాంగ్జైటీ, స్ట్రెస్ గుండా వెళ్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో కానీ, లేదా ఒక సర్టన్ పీరియడ్లో ఒక కోర్స్ కోసము వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఇంటెన్స్ కోచింగ్లో ఉన్నప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాంటి యాంగ్జైటీ, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనేది యూత్లో మనం చూడటానికి కారణం అవుతుందన్నమాట. తర్వాత ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనేది ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే 50 years అబో, 60 years అబో పెద్దవాళ్ళలో కూడా ఈ ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనేది చూస్తాం. నెక్స్ట్ కేటగిరీ. అయితే ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనేది రాకుండా ఉండాలి అంటే వాళ్ళ యొక్క ఈటింగ్ ప్యాటర్న్ మార్చుకోవాలి, వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ మార్చుకోవాలి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, యాంగ్జైటీ తగ్గించుకోవాలి. ఇవి చేసినప్పుడు ఖచ్చితంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వీళ్ళలో మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐబిఎస్ బాధలకు ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చికిత్స చేయాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. ఐబిఎస్ జీర్ణ వ్యవస్థకు మాత్రమే పరిమితమైన వ్యాధి కాదు. కొందరిలో విరేచనాలు, మరికొందరిలో మలబద్ధకం, కొంతమందికి పొట్ట ఉబ్బటం, ఇలా వ్యక్తికి లక్షణాలు మారుతుంటాయి. కాబట్టి వ్యక్తిపరంగా శరీరతత్వం, మనస్తత్వం, జీవనశైలి,
ఆలోచన, ఒత్తిళ్లు, అలవాటు, వయసు, లింగభేదం వంటి వాటన్నింటినీ పరిశీలించి మందులను ఎంపిక చేయాలి. ఐబిఎస్ బాధలకు ప్రధానంగా యాంటీస్మాస్మాటిక్స్, యాంటీ డయేరియల్, యాంటీ డిప్రెసెంట్స్ మందుల్ని డాక్టర్లు సూచిస్తుంటారు. అంతేకాదు, పేగుల్లో కదలికల్ని క్రమబద్ధం చేయడానికి శారీరకంగా, మానసికంగా చికిత్స చేయడంతో పాటు రోజువారీ ఆహారంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇరిటబుల్ బౌల్ డిసీజ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫైబర్ ఎక్కువ, పీచు పదార్థం ఆకుకూరల నుంచి, మనకి కూరగాయల నుంచి, పండ్ల నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ పీచు పదార్థం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవటం మూలాన, రిఫైన్డ్ ఐటమ్స్ తగ్గించుకోవటం మూలాన, మెయిన్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అంటే ఎక్కువ పొట్టు లేకుండా, అంటే ఫైబర్ అంతా పోయేటట్టుగా బ్రౌన్, సపోజ్ రైస్ అనుకోండి, దాంట్లో పొట్టు తీసేసి కంప్లీట్ వైట్ రైస్ తీసుకోవటము. ఒకవేళ గోధుమ పిండి, బయట చేసే వాటిల్లో గోధుమ పిండి ఎక్కువ యూజ్ చేయటం జరగదు. ఎక్కువ వాళ్ళు ఏం వాడతారంటే మైదా ఎక్కువ యూజ్ చేస్తారు. సో అసలు మామూలుగానే గోధుమ పిండి ఎక్కువ వాడితే కనుక ఇది ఎక్కువ ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లం అనేది, ఇరిటబుల్ బౌల్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. డైరీ ప్రోడక్ట్స్ వాడటం వలన కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, వీట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, షుగర్ ఐటమ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలోనూ ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఆహారంలో ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోబయాటిక్స్ అంటే మనకు తెలుసు, మంచి మన గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. ఒకవేళ ఆహారం ద్వారా తీసుకోలేకపోయినా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు మనకి ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ కూడా దొరుకుతున్నాయి. లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియా లాంటి ప్రోబయాటిక్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆ ప్రోబయాటిక్స్ అన్న సప్లిమెంట్స్గా వాడచ్చు. లేదు ఆహారంలోనైనా ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉండేవి తీసుకోవటం మూలాన మనకి ఈ యొక్క ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో నుంచి బయటికి రావచ్చు. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఏంటంటే కర్డ్ అనేది మనకి మంచి ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. తర్వాత బనానా కూడా మంచి ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. తర్వాత సార్క్రట్ అని, తర్వాత కొన్ని హెర్బ్స్ ఉంటాయి, టర్మరిక్ అని, తర్వాత గార్లిక్ అని, ఆనియన్ అని, ఇవన్నీ మనకి ఇంట్లో జనరల్గా దొరుకుతుంటాయి. జింజర్ ఒకటి, అల్లం అంటారు. సో ఇవన్నీ కూడా మనకి గట్కి, అరుగుదలకి చాలా హెల్ప్ చేసేవన్నమాట. ఇవి ప్రోబయాటిక్స్గా పనిచేసి మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవడానికి హెల్ప్ అవుతుంది. తద్వారా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది మనం కంప్లీట్గా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. పేగుల్లో కలకలం సృష్టించే ఐబిఎస్ సమస్యకు ఆహారమే సరైన మందు. ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించడం ద్వారా పేగుల్లో కదలికల్ని క్రమబద్ధం చేసుకోవచ్చు. సహజమైన చక్కెరలు తక్కువగా ఉండే పదార్థాలని తినడం చాలా మంచిది. గోధుమలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పుట్టగొడుగులు, గోబీ పువ్వు, పాల పదార్థాలు, తేనె, యాపిళ్లు, పుచ్చకాయ, మామిడి పళ్ళు, వీటిలో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోవటం వల్ల జీర్ణాశయంలోకి ఎక్కువగా నీరు చేరడంతో ఐబిఎస్ బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయంగా అరటిపండ్లు, ద్రాక్ష, నారింజ, టమాటాలు, బ్రెడ్లు, బియ్యం, ఓట్స్, క్యారెట్లు, దోసకాయ, పచ్చి బఠానీలు, చిలకడ దుంపల వంటివి తీసుకోవచ్చు. పొగ, మద్యం వంటి అలవాట్లు ఐబిఎస్ను మరింతగా పెంచుతాయి. కాబట్టి ఇలాంటి చెడు వ్యసనాలను పూర్తిగా మానుకోవాలి. ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పేగుల్లో కలకలాన్ని తెచ్చిపెట్టే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని చక్కగా తగ్గించుకోవచ్చు. మన ఇంట్లో అద్దాన్ని శుభ్రం చేయకుండా పట్టించుకోకపోతే కొన్నాళ్ళకది మబ్బు పట్టి మసకబారిపోతుంది. ఇలాంటప్పుడు అద్దంలో మనకేది స్పష్టంగా కనిపించదు. మన కంట్లోని కటకం కూడా అద్దం లాంటిదే. పారదర్శకంగా ఉండాల్సిన కటకం ముదిరిపోయినప్పుడు, మబ్బుగా మారినప్పుడు మన చూపు మందగించిపోతుంది. కంట్లో శుక్లం మొదలైనప్పుడు కటకం క్రమంగా ముదిరిపోతూ చివరికి ఎండు కొబ్బరి ముక్కలా మారి మన చూపుకు ఎసరు పెడుతుంది. కంట్లో శుక్లాన్ని క్యాట్రాక్ట్ అని, వాడుకలో పువ్వు పూసిందని పిలుస్తారు. చూపును కబలించే కంట్లో శుక్లం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శుక్లం అంటే కంటి లోపల కటకం అనేది, ఇది కన్ను అనుకోండి, దీని లోపల లెన్స్ ఇలా అమర్చి ఉంటుంది. ఈ ముందు భాగం మనకు నల్లగా కనపడేదాన్ని కార్నియా అంటాము, దీన్ని లెన్స్ అంటాము. ఈ వెనక భాగాన్ని రెటీనా అంటాం. కంటి లోపల కిరణాలు రెటీనా మీద ప్రసరించేదానికి ఈ లెన్స్, కార్నియా ఉపయోగపడుతుంది. ఈ లెన్స్ నార్మల్గా ఈ లెన్స్ అద్దంలాగా క్లియర్గా ఉంటాము, దీన్నే క్లియర్ లెన్స్ అంటాం. ఈ లెన్స్
ప్రోటీన్తో తయారు చేయి ఉంటుంది. ఈ ప్రోటీన్స్ ఏజ్ పైబడే కొద్దీ క్రిస్టల్గా ఉండే ప్రోటీన్స్ ముద్దలాగా తయారవుతాయి. దీన్నే క్లౌడింగ్ అంటాం. ఈ క్లౌడింగ్ ఆఫ్ ది లెన్స్నే క్యాట్రాక్ట్ అంటాం. ఈ క్యాట్రాక్ట్ కారణాలు చాలా ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైన కారణము ఏజ్ ప్రాసెస్. ఏజ్ అయ్యే కొద్దీ ఈ క్రిస్టలైన్ ప్రోటీన్స్ ప్రిసిపిటేట్ అయ్యి ముద్దలాగా తయారయ్యి క్యాట్రాక్ట్ ఫామ్ అవుతుంది. 40 సంవత్సరాలకు ముందు ఎలా అంటే క్యాట్రాక్ట్ అనేది పూరం ముదిరితేనే మనం చేయాలా, సగం ముదిరితే చేయకూడదు అనేది. ఎందుకు అంటే అప్పుడు టోటల్ లెన్స్ తీసి పక్కన పెట్టేవాళ్ళం. టోటల్ లెన్స్ తీసి పక్క పెట్టేది ముదిరిన తర్వాతనే బెటర్ ఉండేది. ఆ పద్ధతి కంప్లీట్గా తీసేసాం. ఆ పద్ధతి పేరు ఇంట్రాక్యాప్సులార్ క్యాట్రాక్ట్ సర్జరీ. ఇంట్రాక్యాప్సులార్ క్యాట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇప్పుడు లేనే లేదు. ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే లెన్స్ను కంటి లోపలనే బ్రేక్ చేసి చిన్న ముక్కల ద్వారా తీసేసి లెన్స్ బ్యాగ్ను అక్కడే ఉంచుతున్నాం. ఈ లెన్స్ బ్యాగ్ పేరు క్యాప్సూల్ అంటాం. ఈ క్యాప్సూల్ను అక్కడే ఉంచి ముక్కలుగా తీస్తున్నాం కాబట్టి ఈ ముక్కలు చేయడము మెచ్యూర్ క్యాట్రాక్ట్కి ఈజీనా, ఇమ్మెచ్యూర్ క్యాట్రాక్ట్కి ఈజీనా, తొలి దశలో ఈజీనా, మలి దశలో ఈజీలా అంటే ఇమ్మెచ్యూర్ క్యాట్రాక్ట్ తొలి దశలోనే ఈ ముక్కలు చేయడం ఈజీ. ఎందుకంటే లెన్సు క్యాట్రాక్ట్ అయ్యే కొద్దీ గట్టిపడిపోతుంది. గట్టిపడేదానికి ముక్కలు చేయడం చాలా కష్టం. ఇట్లా ఫ్యాకో ఎనర్జీ అనుకోండి, మాన్యువల్ అనుకోండి, లేదంటే ఈ లేజర్ ఎనర్జీ అనుకోండి. మెచ్యూర్ క్యాట్రాక్ట్కు ఎక్కువ ఎనర్జీ పంపాల్సి వస్తుంది. ఇమ్మెచ్యూర్ తొలి దశలో అయితే చాలా తక్కువ ఎనర్జీలో మనం బయట లాగచ్చు. అందువల్ల టెక్నికల్గా అయితేనేమి, సేఫ్టీ వైజ్ అయితేనేమి పూరా మెచ్యూర్ వరకు ఆగడము తప్పు, మంచిది కాదు. సో తొలి దశల్లో తీయడమే చాలా ఈజీ మెథడు. పేషెంట్కి కానీ కంటి చుట్టుభాగంలో ఉండే టిష్యూ ముఖ్యంగా కార్నియాకు కానీ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. ఇవాళ ఒత్తిడి మనల్ని చెత్తు చేస్తుంది. జీవితంలో ఆటుపోట్లు, జయాపజయాలు సహజమేననే ఇంగిత జ్ఞానాన్ని, మనోనిబ్బరాన్ని ఒత్తిడి నీరు తుడిచేస్తుంది. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చేతకాకో, ఆ మార్గాలు తెలియకో, లేదంటే నలుగురితో చెప్పుకోవడానికి ఇష్టపడకో కొంతమంది తీవ్రమైన సమస్యల్లో చిక్కుకొని పోతున్నారు. ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఒత్తిడి సర్వసాధారణమైన నేటి ఉరుకుల పరుగుల యుగంలో ఒత్తిడిని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి సహజం. దీన్ని మనమంతా ఎదుర్కొంటూనే ఉంటాం. పరీక్ష తప్పినప్పుడు, ఉద్యోగం దొరకనప్పుడు, పని భారం పెరిగినప్పుడు, సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, ఆర్థికంగా కుదేలైనప్పుడు, పిల్లలు మాట విననప్పుడు, ఇలా దైనందిన వ్యవహారాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఒత్తిడికి లోనవుతూనే ఉంటాం. నిజానికి ఎంతో కొంత ఒత్తిడి మంచిదే. స్వల్ప స్థాయిలో మనకు మేలే చేస్తుంది. పనులు త్వరగా ముగించేలా, ప్రమాదాలను తప్పించుకునేలా, అప్రమత్తంగా ఉండేలా తోడ్పడుతుంది. అదే తీవ్రమై దీర్ఘకాలం వెంటాడుతూ వస్తుంటే మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. నిజానికి మానసిక ఒత్తిడికి ఇదమిత్తమైన కారణమంటూ ఏదీ లేదు. ప్రతికూల పరిస్థితులను ఎలా చూస్తున్నాం, ఎలా అధిగమిస్తున్నాం అనే దాని మీదే ఒత్తిడి ప్రభావం యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. కొందరు చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవ్వచ్చు. మరికొందరు పెద్ద కష్టం వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండొచ్చు. ఏదేమైనా వివిధ పరిస్థితులకు విపరీతంగా స్పందించే స్వభావమే ఒత్తిడికి మూలం. మనల్ని మానసికంగా చిత్తు చేసే ఒత్తిడిని అధిగమించటానికి జీవితం పట్ల సానుకూల ధోరణిని అలవర్చుకోవాలి. మన చేతుల్లో లేని వాటిని నిజాయితీగా అంగీకరించటం అలవాటు చేసుకోవాలి. యోగా, ధ్యానంతో కార్టిజోల్ హార్మోన్, రక్తపోటు, గుండె వేగం తగ్గుతాయి. మనసును లగ్నం చేసి శ్వాస గట్టిగా తీసుకునే ప్రాణాయామం వంటి పద్ధతులతో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ప్రశాంతత చేకూరుతుంది. కంటి నిండా నిద్రపోవాలి. మంచి నిద్ర ఉత్సాహాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తూ ఒత్తిడి తగ్గటానికి తోడ్పడుతుంది. సంగీతం వినటం, బొమ్మలు వేయటం వంటి వ్యాపకాలు మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి. రోజు వ్యాయామం చేయటం అనే అలవాటు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. మంచి నిద్ర పట్టడానికి, ఆత్మవిశ్వాసం ఇనుమడింపజేయటానికి తోడ్పడుతుంది. ఇక నలుగురితో కలివిడిగా మసలుకోవటం ఒత్తిడి తగ్గటానికి ఉపకరిస్తుంది. ఒత్తిడిగా అనిపిస్తున్నప్పుడు చాలామంది కాఫీ, టీలు, చాక్లెట్ల వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. వీటిలో కెఫీన్ ఆందోళన పెరిగేలా చేస్తుంది. వీటిని అతిగా తీసుకోకపోవటం మంచిది.
ఆహారంలో కూరగాయలు, పండ్లు, పొట్టు తీయని ధాన్యాలతో కూడినవి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే శరీరంలో ఆక్సీకరణ, వాపు ప్రక్రియల్ని తగ్గిస్తాయి. ఫలితంగా ఒత్తిడి కూడా తగ్గుతుంది. వేధించే మోకాల నొప్పులకు ఇవాళ కీలు మార్పిడి అనేది ఒక చక్కటి పరిష్కారం, అందులో సందేహం లేదు. అయితే మోకీలు మార్పిడికి సంబంధించి తొలినాళ్లతో పోలిస్తే ఇవాళ సర్జరీ విధానాల్లో కానీ కృత్రిమ కీళ్లకు సంబంధించి కానీ ఎన్నో మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా ఇవాళ మనకు ఎన్నో రకాల కృత్రిమ కీళ్లు అందుబాటులో ఉన్నాయి. మరి కృత్రిమ కీళ్లతో ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలు ఏంటి? మోకీలు మార్పిడి సర్జరీలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి సర్జరీల్లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? సో మోకీల మార్పిడిలో మనకు లేటెస్ట్ వచ్చిండేది రోబోటిక్ టెక్నాలజీ అండి. పాత టెక్నాలజీస్ అన్ని పోయేది దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఏ పద్ధతిగా రోబోటిక్ వాడతామో అది డాక్టర్ బట్టి ఉంటుంది. సో బేసికలీ డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ రోబోటిక్ ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఒక దగ్గర ఉండేది. రోబోస్ ఆల్సో వేరియస్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక రోబోటిక్ కంపెనీకి ఇంకో రోబోటిక్ మ్యాచింగ్ ఉండదు. సో బెస్ట్ క్వాలిటీ రోబో వాడి రెగ్యులర్గా వాడే సర్జన్ దగ్గర కానీ మనం రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే రిజల్ట్స్ విల్ బి ఫార్ సుపీరియర్ దెన్ సంబడి మనకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ దగ్గర. సో రోబోటిక్ చేసే సర్జరీ ఓన్లీ లిమిటెడ్ అండి. లెటెస్ట్ రోబోటిక్ హెల్ప్ మనకు ఒక 30-40% ఉంటే 60-70% సర్జన్ బట్టి ఉంటుంది. సో సర్జికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ రోబోటిక్ టెక్నాలజీ దాన్ని ఎట్లా వాడుకోవాలా ఆ సర్జన్ బట్టి ఉంటుంది. అండ్ ఇంప్లాంట్స్ ఆబ్వియస్లీ బెస్ట్ క్వాలిటీ వేస్తే నీ మూమెంట్, నీ ఫంక్షనింగ్ అవన్నీ బాగా వస్తాయి. ఎప్పుడోసారి అవసరం పడితే కిందగానే కూర్చోవచ్చు, లో స్టూల్స్ మీద కూర్చోవచ్చు. అండ్ నీ యాక్టివిటీ మచ్ బెటర్ ఉంటుంది. ఆర్థోస్కోపీతో ఉన్న ప్రయోజనాలేంటి? ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ అంటే అది నీలో మనం ఆపరేషన్ చేసేది చిన్న హోల్ పెట్టి, చిన్న లెటెస్ట్ ఒక 3 to 5 millimeter హోల్ చేసి మోకాళ్ళ లోపల చూసి దాన్ని లిగమెంట్స్ రీకరెక్ట్ చేయవచ్చు. సో నీ రీప్లేస్మెంట్ చేసేది ఎప్పుడు చేస్తాము? మోకాళ్ళు అరిగిపోయినప్పుడు, అంటే లోపల ఉండే కార్టిలేజ్ జిగురంతా అరిగిపోయినప్పుడు రీప్లేస్మెంట్ చేస్తాము. అది వయసు 40, 50, 60 ఏళ్ళ తర్వాత చేసేది. ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటే చిన్న హోల్ 5 millimeters 2 holes పెడతాం మోకాళ్ళకి. లోపల ప్రోబ్ పెట్టేసి దాన్ని టీవీ కెమెరాలో చూస్తాము. సో చూసేసి దాని లోపల ఉండే లిగమెంట్స్, ఏసీఎల్, మెనిస్కస్, లిగమెంట్ రీప్లేస్మెంట్, లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. పూర్తి మోకీలు మార్పిడి, పాక్షిక మోకీలు మార్పిడిలో ఏది మేలు? మనకు నీ రీప్లేస్మెంట్స్లో కానీ టైప్స్ ఉంటాయండి. ఇవి ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 20-30 years నుంచి ఉంటాయి. నా మోకాళ్ళు అరిగినప్పుడు 3 భాగాలు ఉంటాయండి. దాంట్లో లోపల భాగం, బయట భాగం, మోకాలు చిప్ప భాగం. సో అరుగుదల ఏది డ్యామేజ్ అవుతుందో చూసుకొని దాని ప్రకారంగా మనం నీ రీప్లేస్మెంట్స్ తీసుకోవచ్చు. కానీ మనకి ఇండియాలో వచ్చేది ఒక 85-90% పేషెంట్స్కి టోటల్ నీ రీప్లేస్మెంటే వస్తుంది. అంటే మోకాలు కంప్లీట్గా చేంజ్ చేయాలా. ఒక 20-15% పేషెంట్స్లో పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. పార్షియల్ అంటే మనకు లోపల భాగం అరిగితే అది ఒకటే మార్చేది, మోకాలు చిప్ప మార్చితే అది పెటలోఫెమోరల్ రీప్లేస్మెంట్ ఉంటుంది. సో ఈ లిమిటెడ్ రీప్లేస్మెంట్ టెక్నాలజీ మనం వాడేది ఓన్లీ 10-15% పేషెంట్స్లో. అది ఆ పార్ట్ ఒకటే డ్యామేజ్ అయితే మనం ఆపరేషన్ చేయవచ్చు. కానీ చాలామంది పేషెంట్స్ మనం ఆపరేషన్ చేసేటప్పుడు చెప్తాము, మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ వేరే పార్ట్ ఆల్సో డ్యామేజ్ అయిందంటే పార్షియల్ బట్టి టోటల్ రీప్లేస్మెంటే చేస్తామని చెప్తాము. బై అండ్ లార్జ్ స్టడీస్ చూస్తే టోటల్ నీ రీప్లేస్మెంట్ రిజల్ట్స్, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ బెటర్ ఉంటుంది కంపేర్ టు పార్షియల్ నీ. అండ్ సక్సెస్ ఆల్సో టోటల్ నీదే బెటర్. ఫాస్ట్ ట్రాక్ మోకీలు మార్పిడితో ఉన్న ప్రయోజనాలేంటి? ఫాస్ట్ ట్రాక్ మెథడ్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ అంటే అది మనం చేసే సర్జరీ పద్ధతిలో లోపల లిగమెంట్స్ని ఎట్లా రిలీజ్ చేస్తామో దాన్ని మనం చూసేదండి. నా స్టాండర్డ్ సర్జరీ చేసేటప్పుడు కోత ఎక్కువ ఉంటుంది, లోపల లిగమెంట్స్ రిలీజ్ చేసేది ఆల్సో ఎక్కువ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ సర్జరీలో వీ యూజ్ అ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, అంటే చిన్న ఇన్సెషన్ ఇస్తాము, ఇన్స్ట్రుమెంటేషన్ వేరే ఉంటుంది. పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ సర్జరీ అయినా సక్సెస్ఫుల్ ఉండాలా, పేషెంట్స్ బాగా రికవర్ కావాలంటే రికవరీ ఫాస్ట్ ఉండాలా, అండ్ టు గెట్ బ్యాక్ టు యాక్టివిటీ విదౌట్ మచ్ పెయిన్ ఉండాలి. అది ఫాస్ట్ ట్రాక్ అండ్ రోబోటిక్స్లో మనం చేసుకోవచ్చు. సో ఫాస్ట్ ట్రాక్ సర్జరీ చేసేటప్పుడు ఇన్సెషన్ చిన్నగా ఉంటుంది, రికవరీ కొంచెం ఫాస్టర్ ఉంటుంది యాజ్ కంపేర్డ్. అండ్ రోబోటిక్లో కానీ మనం ఫాస్ట్ ట్రాక్ మెథడ్సే వాడతాము. కృత్రిమ మోకీళ్లకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? ఎప్పుడైనా కానీ మనకు నీ రీప్లేస్మెంట్ చేసేది ఎవరికంటే లోపల మనకు ఉండే కార్టిలేజ్, మోకాళ్ళు అరిగిపోయినప్పుడు.
ఇప్పుడు నెక్స్ట్ 20 ఇయర్స్లో ఏమైనా వచ్చే టెక్నాలజీలు ఏమంటే ఆ నీ రీప్లేస్మెంట్ అవసరం పడుకోకుండా ఆ కార్టిలేజ్ మనం రీగ్రో చేయగలుగుతామని. సో మనకు పీఆర్పీ ఇంజెక్షన్స్, స్టెమ్ సెల్ థెరపీ పేపర్లో చాలా చూస్తారు మీరు, అవన్నీ పనే చేయవు. అవి దే ఆర్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ నీ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళ యూస్ చాలా తక్కువ ఉంటుంది. ఫ్యూచర్లో కొంచెం కార్టిలేజ్ పోయినప్పుడు, కార్టిలేజ్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు కార్టిలేజ్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ చిన్న చిన్న స్పోర్ట్స్ ఇంజరీస్లో యంగ్స్టర్స్లో ఉంది. అది సక్సెస్ఫుల్ ఇంకా కావాలా, ఫ్యూచర్లో కావాలంటే అరుగుదల పేషెంట్స్కి వాడాలంటే ఆ టెక్నాలజీ మనకు నెక్స్ట్ 15-20 ఇయర్స్లో ఏమన్నా వస్తే అది యూస్ఫుల్ అండి. అప్పుడు నీ రీప్లేస్మెంట్ ఇన్సిడెన్స్ తక్కువ అవుతుంది. బట్ స్టాండర్డ్గా పబ్లిక్లో పేపర్లో, న్యూస్ పేపర్లో చూసేది పీఆర్పీ ఇంజెక్షన్స్ అన్నీ వింటుంటాము, ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్స్, మోకాల్ ఇంజెక్షన్స్, ఇవన్నీ ఎక్కడా మనకు నీ రీప్లేస్మెంట్ కోసం రీప్లేస్మెంట్స్ కాదు అని అవన్నీ పని చేయవు. రోబోటిక్ విధానంలో మోకీలు మార్పిడి గురించి వివరిస్తారా? సో రోబోటిక్ సర్జరీ ఇప్పుడు స్టాండర్డ్గా లాస్ట్ 5 to 7 ఇయర్స్లో చేస్తున్నామండి. సో సర్జికల్ ఎక్స్పీరియన్స్ బాగుండి, సర్జన్ బాగా ట్రైన్డ్ ఉంటే రోబోటిక్ సర్జరీలో, అండ్ రోబోటిక్ మిషన్ ఆల్సో మంచి క్వాలిటీది ఉండి లోపల ఇంప్లాంట్ మంచిది పెట్టగలిగితే అప్పుడు రిజల్ట్స్ చాలా బెటర్ ఉంటాయి. ఆబ్వియస్లీ నీ మూమెంట్ కొంచెం ఎక్కువ వస్తుంది, ఫోల్డింగ్, స్ట్రైట్నింగ్ అయ్యేది. సర్జికల్ రికవరీ ఆల్సో కొంచెం ఫాస్టర్ ఉంటుంది కంపేర్ టు స్టాండర్డ్ సర్జరీ. ఇన్సిషన్ సైజ్ స్టాండర్డ్ సర్జరీ చేసిన, రోబోటిక్స్ చేసిన కోత ఉండేది సేమ్ ఉంటుందండి. బట్ డెఫినెట్గా రోబోటిక్ సర్జరీలో బ్లడ్ లాస్ కొంచెం తక్కువ ఉండొచ్చు, ఆల్సో మూమెంట్ ఆల్సో కొంచెం బెటర్ ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే మోకీల మార్పిడికి సంబంధించి ఇవాళ చాలా మార్పులే వచ్చాయి. సర్జరీ టెక్నిక్స్, కృత్రిమ కీళ్లు చాలా వరకు పేషెంట్లకు సానుకూలంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. గౌట్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ధనియాలు, జీలకర్ర, సొంటి ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తగా పొడి చేయండి. ఈ చూర్ణాన్ని నిత్యం చెంచా మోతాదులో 1 గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. గౌట్ బాధలు క్రమంగా నెమ్మదిస్తాయి.